వెల్కమ్ టు రవి కిరణాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి అర్హత కుటుంబానికి రేషన్ కార్డు బాధ్యత నాదేనన్న సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్లే ప్రజల సమస్యల గేట్వే అన్న సీఎం రేవంత్. చిన్న గ్రామాలకు 5 గ్రామాలకు 10 లక్షల డెవలప్మెంట్ ఫండ్. చివరికి వ్యక్తికి పథకాలు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. పార్టీ ఫిరాయింపులపై రామచంద్రరావు ఫైర్. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని వెల్లడి. ఫిరాయింపుల చట్టం తెచ్చి ఉల్లంఘిస్తున్నది కాంగ్రెస్ అని ఆరోపణ. కేంద్ర నిధులనే రాష్ట్ర నిధులుగా చెప్పొద్దని రామచందర్ హెచ్చరిక. చేనేత రంగం సంక్షోభంలో ఉందని పోచంపల్లిలో కవిత ధర్నా. ముడి సరుకు ధరలు, మార్కెట్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. చేనేత సంస్కృతి తెలంగాణ గుర్తింపని ప్రభుత్వానికి గుర్తు. కార్మికుల తరపున పోరాటం ఆగదని కవిత హెచ్చరిక. వైకుంఠ ద్వార దర్శనాలకు 3,000 మందితో భారీ భద్రత. డ్రోన్లు, సీసీ కెమెరాలతో తిరుమలపై నిరంతర నిఘా. నకిలీ దర్శన టోకెన్ల దళారులపై కఠిన చర్యల హెచ్చరిక. భక్తులకు అసౌకర్యం లేకుండా సమన్వయ ఏర్పాట్లు పూర్తి. గ్రామ సర్పంచ్లు ఊరంతా తిరిగి ప్రజల సమస్యలను గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి అర్హత కుటుంబానికి రేషన్ కార్డు అందే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ నిధులు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సర్పంచ్లు ప్రజలతో నిత్యం సంపర్కంలో ఉండి అర్హుల జాబితాలను సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు చివరి వ్యక్తికి చేరాలన్నదే తమ లక్ష్యమన్నారు. గ్రామీణాభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాదని సీఎం స్పష్టం చేశారు. వాళ్ళకి టీవీలు వచ్చినాయి, వాళ్ళకి పేపర్లు వచ్చినాయి, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళకి ఫామ్ హౌజులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం నీళ్లు రాలే. ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారాహిల్స్లో నా ఇల్లమ్మి పేదలకు ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పాడు. ఆయన ఇల్లు అమ్మలేదు కానీ 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆ నిర్లక్ష్యం నుంచి 10 ఏళ్లు చూసినాం. ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు. మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. ఇక వాణ్యవనో వీణ్యవనో ఎవనెవనో మోసేది లేదు. మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి. మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని, ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈ రోజు సాధిస్తున్నాం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయాను. గ్రామాలల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి. దావతుల కోసం, విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకుకు మొత్తం భారమై పడుతుంది. సంసారం ఎక్కడుందో తెలియదు, ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు, ఊర్లో ఎవరి దగ్గర అందిన కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు, చుట్టాల దగ్గరకు పోతే మర్యాద లేదు, తెలిసిన వాళ్ళ దగ్గరకు పోతే సిల్లి గవ్వ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం. ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి గదే. అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే, ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే, అప్పుల ఊబిలో కూరుకపోతే సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడో ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం. కానీ ఆయన 10 ఏళ్లు సృష్టించిన గందరగోళం, చేసిన అప్పులు, తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు. కష్టపడుతున్నాం. దుక్కి దున్నంగానే పంట వండుతుందా? ఇతనాలు జల్లాలి, అదును అవ్వాలి, ఇతనాలు జల్లాలి, కాలం కలిసి రావాలి, పంట వండాలి. ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది.
కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి. ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డాం. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత, ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించిండు. ఎన్నో రకాలుగా సతాయించిండు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించిండు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే, ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు వైఎస్ జగన్ పాలనలో దేవుడి ఆస్తులను కూడా వదలలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని విమర్శించారు. టీటీడీ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అక్రమాలను ప్రక్షాళన చేస్తోందని పేర్కొన్నారు. దేవాలయాల ఆస్తులు ప్రజలవని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత పాలనలో జరిగిన ప్రతి తప్పును ప్రజల ముందుంచుతామని సప్తగిరి ప్రసాద్ స్పష్టం చేశారు. మేము ఇవ్వలేదు ప్రొసీడింగ్స్ అనేసి 31/7/2021 ఎవరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఎవరు చైర్మన్, ఎవరు ఈవో, ఈ యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ఎవరు ఈవో ఉన్నారు? ధర్మారెడ్డి అడిషనల్ ఈవో హోదాలో ఎఫ్ఏసీగా ఈవో ఉన్నాడు 2 ఏళ్ల పాటు. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసి కాంట్రాక్టర్ దగ్గర నుండి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించి నిబంధనలు ఉల్లంఘించి కాపర్ ప్లేట్స్ జాయింట్ల కోసం చీలలు కుట్టి దాదాపు 100 రంధ్రాలు కొట్టారు గోవిందరాజ స్వామి దేవాలయం పైన. ఎంసీలు వేసి అతికించారు. హైకోర్టు జడ్జిమెంట్ 2010లో ఏం చెప్తోంది? దేవాలయాలపైన కెమికల్స్ కానీ, చీలలు కానీ, రంధ్రాలు కానీ వేయొద్దండి అని చెప్తే అన్నిటినీ ధిక్కరించి డబ్బులు దోచుకోవడానికి, 50 కేజీల బంగారు దోచుకోవడానికి, వందలాది కేజీల కాపర్ దోచుకోవడానికి నిబంధనలని పక్కన పెట్టి ఉల్లంఘించి సాక్షాత్తు హైకోర్టుని తప్పుపట్టే విధంగా హైకోర్టులో అఫిడవిట్లు వేస్తారా? తక్షణం ధర్మారెడ్డిని అరెస్ట్ చేయాలి. హైకోర్టుని మిస్గైడ్ చేసిన దానికి, హైకోర్టుని తప్పుదారి పట్టించిన దానికి ధర్మారెడ్డిని, అప్పటి ఈవోని, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి. ఆ పని కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు చేసిన దోపిడీ 1-2 కాదు, సాక్షాత్తు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. హిందూ సంఘాల హైకోర్టు పోయి ఈ విధంగా మహాసంప్రోక్షణ జరగక ముందే ఈ యొక్క దోపిడీని ఆపండి, ఇవన్నీ జరుగుతున్నాయంటే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటి ఇస్తే, అపార్ట్ ఫ్రమ్ ద టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఈవెన్ బై యూసింగ్ ఓల్డ్ మెథడ్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ ప్యారలల్ హై లెవెల్ స్టెప్స్ అండ్ స్టేజెస్ నాట్ వైలేటింగ్ ద రిలీజియస్ ప్రాక్టీస్, వన్ మే బీ ఇఫ్ నెసెసరీ ఏబుల్ టు రీచ్ నియర్ ది ప్రాకారం, అబ్జర్వ్ అండ్ కలెక్ట్ ది ఎవిడెన్సెస్ని సేకరించండి అని చెప్పేసి ఆ రోజు ధర్మారెడ్డికి పాలక మండలికి డైరెక్షన్ ఇస్తే మీరు ఎవిడెన్సెస్ సేకరించారా? ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ మీరు తీయాలి కదా, అగ్రిమెంట్ ప్రకారము, ప్రొసీడింగ్స్ ప్రకారం తీశారా? ఎందుకు తీయలేదు? ఈ దోపిడీ, ఈ వీడియోగ్రాఫులు, ఈ ఫోటోగ్రాఫులు తీస్తే దాన్ని దాచిపెట్టాలా? దాచిపెడితే మన బండారాలన్నీ బయటకు వస్తాయి, మనం చేసిన దోపిడీలన్నీ బయటకు వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున అరాచకం చేసి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి గోవిందరాజస్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి బంగారాన్ని 50 కేజీలు దోచుకొని, వందలాది కేజీల కాపర్ను దోచుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు. మీరు అనుకున్నారు మనల్ని ఎవరు అడగరు, మనల్ని ఎవరు ప్రశ్నించరు, మనం చేసేటువంటి అరాచకం ఎవరు పట్టించుకోరు, కల్తీ నెయ్యి దోచుకున్న అడగరు, పశువులకి నాసిరకమైన గ్రాసం పెట్టినా మనల్ని అడగరు, పరకామని డాలర్లు కొట్టేసినా అడగరు, ఇంకొకటి చేసినా అడగరు. మీ బండారాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం కూడా చెప్పకూడదు తినేటువంటి రోజులు ఎంతో దూరంలో లేదని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగంలోని పని హక్కు స్ఫూర్తితో ఈ పథకాన్ని తీసుకొచ్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ తెలిపారు. పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకం గ్రామీణ భారతానికి ప్రాణాధారంగా మారిందన్నారు. అలాంటి పథకం పేరులో నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్రం గాంధీ ఆశయాలను విస్మరిస్తోందని ఆరోపించారు. ఇది ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా రైతులు, కూలీలు ఈ మార్పుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. గాంధీ పేరు ప్రజల నమ్మకానికి ప్రతీక అని దాన్ని తొలగించడం అనైతికమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్తలు అందరికీ అభిప్రాయాలకు అనుగుణంగా ఆనాడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు పని కల్పించాలి కుటుంబాలకి అనే ఉద్దేశంతో ఆనాడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 41 ప్రకారం ఏదైతే రైట్ టు వర్క్ అనే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రూపొందిస్తే మరి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇవాళ మన్రేగా పేరుని జీ రామ్జీగా మార్చడం అంటేనే ఆనాడు గాంధీని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి గాడ్సే ఆనాడు ఫిజికల్ గా చంపితే మరి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరొకసారి గాంధీ ఆత్మని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపుతున్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మనందరం చూసాం, ప్రపంచంలోనే చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా లాంటి మహమ్మారి సమయంలో ఏ విధంగా పేదలను ఆదుకోలేకపోయింది. మరి అలాంటి సందర్భంలో ఈ దేశంలో పేదలకు ఇవాళ కరోనా సమయంలో ఆదుకున్న ఏదైనా ఉందంటే అది మన్రేగల లాంటి పథకమే. మరి అట్లాంటి పథకాన్ని ఇవాళ పేరు మార్చడంతో పాటు ఇవాళ దానికి గతంలో పేద వర్గాలకు, ఎవరైతే పని కావాలనుకున్న వర్గాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ డైరెక్ట్ గా పంచాయతీలకు నిధులు ఇస్తే ఆ పంచాయతీలే స్వయం ప్రతిపత్తి గల పంచాయతీలు ఆ పేద వర్గాలకు, ఎవరైతే పని కావాలనుకున్న వ్యక్తులకు పని కల్పించేది. అంటే పని అనేది ఆ రోజుల్లో హక్కుగా ఉంటే ఇవాళ బీజేపీ జీరామ్ బిల్లులో అది ఒక కేంద్ర ప్రభుత్వం. టీడీపీ, ఎల్లో మీడియా కలిసి చేసిన దుష్ప్రచారాలు పూర్తిగా విఫలమయ్యాయని వైసీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టిందన్న నిజాన్ని ఎవరూ దాచలేకపోయారని స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగానికి జగన్ ప్రభుత్వం అనుకూల విధానాలు అమలు చేసిందని రిజర్వ్ బ్యాంక్ నివేదికలే సాక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం కల్పించడంతో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. నిజాలు బయటపడడంతో టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ముఖం చాటేయాల్సి వస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే వాస్తవాలను గమనించారని, అబద్ధపు ప్రచారాలతో ఇక మోసం చేయలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ పాలన బాటలు వేసిందని కొండ రాజీవ్ గాంధీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కంపెనీలన్నీ పరిగెట్టి పారిపోతున్నాయి, బెంబేలెత్తిపోతున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడిదారు రావట్లేదు అని చెప్పి అదే పనిగా పెట్టుకుని ఓ పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క లోకేష్, మరో పక్క నుంచి ఎల్లో మీడియా కోడే కూసి అబద్ధపు విష ప్రచారాలు చేశాయి. కానీ వాస్తవాలు అనేటువంటివి సమయం పట్టొచ్చు గాని నిజం నిటారుగా నిలబడుతుంది, అబద్ధం పడిపోతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ కనబడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి తారాస్థాయికి జరిగింది. పెట్టుబడిదారులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకి ఒక స్వర్గధామంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు అని చెప్పడానికి ఆర్బీఐ ప్రకటించినటువంటి గణాంకాలు ఒక తార్కాణం. ఇప్పుడు చెప్పండి అని అడుగుతున్నా నేను తెలుగుదేశం పార్టీ వారిని. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోనే గాని, ఇండస్ట్రీ సెక్టర్ లోనే గాని సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచింది. భారతదేశ వ్యాప్తంగా ర్యాంకులు చూసుకుంటే ర్యాంక్ 5, ర్యాంక్ 8లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఇప్పుడు చెప్పమని అడుగుతున్న ఈ కుహానా మేధావుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కుప్ప చేశారు, అభివృద్ధి చేయలేదని మాట్లాడితే విషపు నోరు వేసుకుని ప్రచారం చేసినటువంటి మీరందరూ ఇప్పుడు తలలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పార్టీ ఫిరాయింపుల అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. రాజకీయ విలువలు పూర్తిగా దిగజారాయని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు.
అదే కాంగ్రెస్ ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడినా నైతిక విలువలతో బీజేపీ పనిచేసిందని ఉదాహరణగా చెప్పారు. గ్రామాభివృద్ధికి నిధులిస్తామంటూ సీఎం చేసిన ప్రకటనల వెనుక కేంద్రం ఇచ్చే నిధులే ఆధారమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు. ఎమ్మెల్యే కూడా నేను కాంగ్రెస్ నుండి చెప్తారు, గెలిచింది బీఆర్ఎస్ నుంచి, పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి, మళ్ళీ నేను మాట్లాడితేను కాంగ్రెస్ అంటారు, మళ్ళీ స్పీకర్ దగ్గర మేము బీఆర్ఎస్ అంటారు. ఇటువంటి అంటే విలువలు లేని ఒక రాజకీయాలు ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. దీనికి నాంది పలికింది బీఆర్ఎస్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ కొనసాగిస్తూ ప్రజలకు ఈరోజు ఏం సంకేతం ఇవ్వాలి. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన రేపు జరుపుకుంటున్నాం. మన విలువలతో కూడా ఒక్క ఓటుతో ఓడిపోయిన అటల్ బిహారీ వాజ్పేయి ఎంత పెద్ద విలువలకు ఉన్న రాజకీయాలకు విలువలకు ఎంత మూల్యం ఇచ్చాడు, ఎంత బ్రహ్మాండమైనట్టుగా ఆ రోజు వారి నాయకత్వం ఉండే, నేతృత్వం ఉండే అన్ని రాజకీయ పార్టీలు అప్రిషియేట్ చేశారు. రాజకీయాలు కేవలం అధికారం కోసం కాదు, విలువలు కూడా రాబోయే తరానికి మనం విలువలు నేర్పాలి. డిఫెక్షన్ లా తెచ్చింది మీ పార్టీయే, డిఫెక్షన్ లా తెచ్చింది మీ యొక్క ప్రైమ్ మినిస్టరే. డిఫెక్షన్ లా మీద సవాళ్ళు చేస్తే దాన్ని చింపేది మన మీ నాయకుడు రాజీవ్ గాంధీ. డిఫెక్షన్ లా పెడతాడు, ఇంకేం చేస్తే విలువ దాన్ని చింపేస్తాడు. దాని మీద మళ్ళీ ఇక్కడ పార్టీలు మారితే ఏ పార్టీలో నాకే తెలియదు ముఖ్యమంత్రి అంటాడు. ఎక్కడ తర్వాత అబద్ధాలకు తర్వాత తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఒక హద్దు ఉండాలి. ఈరోజు కోడంగల్లో వాళ్ళ ఒక సర్పంచ్కు సన్మానం చేశారు. సరే మీరు కూడా రోజు మా సర్పంచ్ సన్మానం చేస్తున్నాను, మీరు చేశారు, బాగానే ఉంది. త్వరలోనే 3,000 కోట్లు వస్తాయి కదా, నేను బాగా చేస్తా తెలంగాణ. 3,000 కోట్లు ఎవరు ఇస్తున్నారు నీకు? ఇచ్చేది కేంద్రము. స్థానిక సంస్థలకు 72, 73 ఈ యొక్క రాజ్యాంగంలో సవరణ జరిగింది. దానికి ఎలక్షన్స్ పెడితేనే మనకు నిధులు వస్తాయని చెప్పి తెలుసు. ఎందుకు ఆలస్యం చేశారు? ఈ 3,000 కోట్ల రూపాయలు మీకు రావడానికి ఆలస్యం కావడానికి కారణం మీరే కదా, దానికి బాధ్యతలు. చేనేత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భూదాన్ పోచంపల్లిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద స్థానిక చేనేత కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. చేనేత రంగం సంక్షోభంలో ఉందని, కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహాయం లేకపోతే ఈ రంగం మరింత క్షీణిస్తుందని హెచ్చరించారు. ముడి సరుకు ధరలు, మార్కెటింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేనేత సంస్కృతి తెలంగాణకు గుర్తింపని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మికుల తరపున పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. అదేవిధంగా మరి ఇవాళ భూదాన్ పోచన్పల్లి పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు అంకం పాండు గారికి, ఉపాధ్యక్షులు భారత్ భూషణ్ గారికి, ప్రధాన కార్యదర్శి బొమ్మ హరిశంకర్ గారికి, సహాయ కార్యదర్శి బిట్ల గణేష్ గారికి, కోశాధికారి రుద్ర సూర్యప్రకాష్ గారికి, కార్యవర్గ సభ్యులైనటువంటి పొట్లబత్తిని వేణు గారికి, కట్కం శ్యామ్ సుందర్ గారికి, గుండేటి శివరాజ్ గారికి, కూరపాటి భాస్కర్ గారికి, వారి సతీమణికి, అట్లనే మా సోదరి గుండు రాజేశ్వరి గారికి, గుర్రం హేమలత గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో మొత్తం 11 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. బాధిత చిన్నారులను సురక్షితంగా రెస్క్యూ చేసి బాలల సంక్షేమ కేంద్రాలకు తరలించారు. మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చిన్నారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఒక బేబీ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు, ఇద్దరు బేబీస్ బాబు ఉన్నారు, 10 days old. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి, ఇది రమాయణపేట్, అక్కడ నుంచి మనకు దొరికింది. ఇప్పుడు మన కస్టడీలో వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకా చూసినప్పుడు అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ తిరుమలలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీ తెలిపారు. టోకెన్లు పొందిన భక్తులు కేటాయించిన తేదీ, సమయాల్లోనే రావాలని సూచించారు. భక్తుల భద్రత కోసం దాదాపు 3,000 మంది పోలీసులను మోహరించనున్నట్లు వెల్లడించారు. అధునాతన సీసీ కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర నిఘా ఉంటుందన్నారు.
నకిలీ దర్శన టోకెన్లు తయారు చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు. మొదటి 3 రోజుల్లోనే మనకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొదటిసారిగా టీటీడీ వాళ్ళు టోకెన్ సిస్టమ్ ద్వారా ఈడిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఈడిప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన టైము డేట్కి సంబంధించి దర్శనం మంచిగా మనకి ఆ 3 రోజుల్లో చేయబడుతుంది. తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చివరి 3 రోజుల్లో కూడా దర్శన సౌభాగ్యం కొరకు టీటీడీ వాళ్ళు వెసులుబాటు కల్పించారు. 30 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సుమారుగా 150,000 నుంచి 175,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఇతరత్ర మెయిన్ పాయింట్స్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. ఎవరైతే టికెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి తిరుమలకి ఇన్ టైంలో చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. తిరుపతిలో ముఖ్యంగా బస్ స్టాండు, రైల్వే స్టేషను, నెల్లూరు నగరంలో ప్రతి వర్షాకాలంలో ఎదురవుతున్న ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి నారాయణ 50 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. నగరంలోని ప్రధాన ఉప కాలువలను విస్తరించి నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన డ్రైనేజ్ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా ముందస్తు ప్రణాళికతో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనుల ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని, నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. నీళ్లు వచ్చినాయి, దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. అలాంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాకుండా ఉండాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. మొత్తం 11 కెనాల్స్ లో ఈ 5 కెనాల్స్ లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా పోవట్లా. అందులో ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. భౌగోళికంగా, పరిపాలనా పరంగా రాజంపేటే జిల్లా కేంద్రానికి అనువైన ప్రాంతమని ఉద్యమకారులు వాదిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం ఏర్పాటైతే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. యువత, రైతులు, వ్యాపారులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ నేతలు హెచ్చరించారు. డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయవాదులు అందరం కూడా రోడ్డుకెక్కాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక విన్నపం, రాజంపేటకి జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఏ ప్రాంతానికి కూడా జరగలేదు. అన్ని అర్హతలు ఉన్న రాజంపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయకుండా రాయచోటని కన్సిడర్ చేయడం అనేది చాలా దారుణం. గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, ఎంపీ హెడ్ క్వార్టర్స్ ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా లొకేట్ చేయాలని. అలాగే ఆ రోజు బ్రిటిషర్స్ దళిత యువకుడిపై జరిగిన దాడిపై తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పూర్తి విచారణ లేకుండానే యువకుడిపై దాడి జరగడం దారుణమన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంపై బురద జల్లే ప్రయత్నం బూమరాంగ్ అయిందని వ్యాఖ్యానించారు. పరిపాలనా వైఫల్యాలకు కలెక్టర్లు, అధికారులే కారణమని సీఎం చెప్పడం విచిత్రమన్నారు. కూటమి పాలనలో దోపిడీ, దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. ప్రజలే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. నానా యాగి చేసి అది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అరాచకం చేస్తున్నట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణీ స్త్రీల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానం చూస్తే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావడం లేదు. లోకేష్ గారు ఒకసారి గమనించండి, ఒక అమ్మాయి ఏమి జరిగిందో, ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చిందో అది వాస్తవం ఎంతో కూర్చొని మీరు తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఒక చిన్న సాకు దొరికింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలనేటువంటి అత్యుత్సాహంతో మీరు చేసేటువంటి పని ఈరోజు మీ మీదనే బూమరాంగ్ అయింది. వాస్తవంగా ఆ అమర్ అనేటువంటి వ్యక్తి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి. జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి స్థానికంగా అక్కడటువంటి ఆ ఎంపీటీసీ పరిధి గెలుచుకునేటువంటి ఎంపీటీసీ అభ్యర్థి అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు.
ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయి నానా చిత్రహింసలు పెట్టారే, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వర్తించదో మీరందరూ కూడా చెప్పాలి. జనసేన పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ పై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని సొంత కూటమి పార్టీ నేతలే చేయించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మాట్లాడుతూ దాడికి గురైన వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చిత్రీకరించడం కుట్ర అన్నారు. ప్రతిపక్షంపై బురద జల్లేందుకు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన కార్యకర్తకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. కూటమి రాజకీయాల్లో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు. బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారే, మీరు బురద జల్లుతారు, మేము ఎట్లానో కడుక్కుంటాం. మరి పవన్ కళ్యాణ్ ఏమని స్పందించాలి దాని మీద? నిజంగా పాము తన గుడ్లను తనే తింటుందని మనం చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేసేందుకు బలి పశువుగా మారుతున్నారంటే ఇది ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నా. నారా లోకేష్ గారు రెడ్ బుక్ శాఖ మంత్రిగా అయిన తరువాత చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి దాష్టికానికి ఈ సంఘటన పరాకాష్ఠగా వెళ్తుంది. కాబట్టి ఈ అభినవ నీరో చక్రవర్తి అయినటువంటి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ కిమ్ జాంగ్ అయినటువంటి నారా లోకేష్ తక్షణమే జనసేన రైతులకు నానో యూరియాను బలవంతంగా అంటగొట్టొద్దని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. నానో యూరియాపై 5 ఏళ్ల పాటు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో సాధారణ యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యాపారుల వద్ద అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వం రైతు సమస్యలపై నిద్ర నటిస్తోందని ఆరోపించారు. ఎరువుల కొరతతో పంటలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. వెంటనే యూరియా సరఫరా పెంచాలని, రైతులపై ప్రయోగాలు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిపోర్టు తీసుకోమని చెప్పి ఎంఓయూ చేసుకుంది ఐసీఆర్ తో. సో దీంట్లో ఇదిగో ఈ రోజు నేను చెప్పిన తర్వాత సో తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో యూరియా కావాలని యూరియాతో పాటు నానో యూరియా అమ్మిన బిల్లు ఇప్పుడు కూడా చాలా సంతోషం. దీన్ని మీరు రైతులకు ఇబ్బంది లేకుండా నిజంగా యూరియా అందిస్తే మొట్టమొదట సంతోషించేది మేమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, జగన్మోహన్ రెడ్డి గారే. మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ ఇప్పుడే నేను రిపోర్ట్ తెప్పిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ పరిస్థితి తీసుకోండి, 350 నుంచి 400 రూపాయలు మొక్కజొన్న రైతులకు అక్కడ ఇది జరుగుతుంది. నంద్యాల జిల్లాలో ఇదిగో నంద్యాల జిల్లాలో రిపోర్ట్ తీసుకొస్తే పాములపాడు మండలంలో ఆర్బీకేకి వారం రోజుల క్రితం 2 లారీలు యూరియా వచ్చింది. ఒక్కో రైతుకి 2 బస్తాలు ఇచ్చారు. అప్పటి నుంచి యూరియా లేదు. ఇది క్షేత్రస్థాయి రిపోర్ట్. అలాగే నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 240 బ్యాగులు యూరియా వచ్చింది. 100 బ్యాగులు 50 మంది రైతులకు ఇచ్చారు. 140 బ్యాగులు ఎవరికి వెళ్ళియో టీడీపీ నాయకులకు వెళ్ళియో తెలీదు. ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర యూరియా దొరుకుతోంది. అది 330 నుంచి 340, 350, కొన్ని చోట్ల 400. దీన్ని సరిదిద్దండి అని చెప్పాను. వాస్తవంగా మేము చెప్పింది అవాస్తవం అయితే ఏ పూటైనా సరే రైతాంగానికి మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధం. కానీ మీరు నిద్ర నటించవద్దు. మేము రైతుల కోసం చెప్తున్నాం, రైతుల కోసం పనిచేస్తున్నాం. అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, యాక్వాకల్చర్ కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, ఏది చూసినా సరే చీకటి సంవత్సరంగా మిగిలిపోయింది. సో ఇంతటి సంక్షోభం ఇన్ని పంటల మీద ఎప్పుడైనా ఏదైనా ఒక పంటకో 2 పంటలకో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి అర్హత కుటుంబానికి రేషన్ కార్డు బాధ్యత నాదేనన్న సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్లే ప్రజల సమస్యల గేట్వే అన్న సీఎం రేవంత్. చిన్న గ్రామాలకు 5 గ్రామాలకు 10 లక్షల డెవలప్మెంట్ ఫండ్. చివరికి వ్యక్తికి పథకాలు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. పార్టీ ఫిరాయింపులపై రామచంద్రరావు ఫైర్. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని వెల్లడి. ఫిరాయింపుల చట్టం తెచ్చి ఉల్లంఘిస్తున్నది కాంగ్రెస్ అని ఆరోపణ. కేంద్ర నిధులనే రాష్ట్ర నిధులుగా చెప్పొద్దని రామచందర్ హెచ్చరిక. చేనేత రంగం సంక్షోభంలో ఉందని పోచంపల్లిలో కవిత ధర్నా. ముడి సరుకు ధరలు, మార్కెట్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. చేనేత సంస్కృతి తెలంగాణ గుర్తింపని ప్రభుత్వానికి గుర్తు. కార్మికుల తరపున పోరాటం ఆగదని కవిత హెచ్చరిక. వైకుంఠ ద్వార దర్శనాలకు 3,000 మందితో భారీ భద్రత. డ్రోన్లు, సీసీ కెమెరాలతో తిరుమలపై నిరంతర నిఘా. నకిలీ దర్శన టోకెన్ల దళారులపై కఠిన చర్యల హెచ్చరిక. భక్తులకు అసౌకర్యం లేకుండా సమన్వయ ఏర్పాట్లు పూర్తి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.